చంటి అయితే వాళ్ళ అమ్మని చూడడానికి అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి డాక్టర్ని ఇలా అడుగుతూ ఉంటాడు. డాక్టర్ గారు, ఇంకా మా అమ్మకి నయం అవ్వడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది, మా అమ్మకి ఎప్పుడు నయం అవుతుంది అని చెప్పి చంటి అయితే డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్యవతమ్మ డాక్టర్ అయితే ఇలా చూస్తూ ఇలా అంటూ ఉంటారు, మీ అమ్మకి త్వరలోనే నయం అవుతుంది, మీ అమ్మకి ఏం కాదు, మీ అమ్మగారు కొద్దిగా కోలుకుంటున్నారు, ఇంకొద్ది రోజుల్లో కోలుకొని ఆవిడైతే కోమల్లో నుండి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటారు. అది వినగానే చంటి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక చంటి అయితే వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సత్యవతి అమ్మ అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చంటి అయితే, అమ్మ ఇక నేను వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక దాంతో చంటి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో సత్యవతి అమ్మ అయితే ఆ చంటి చేయి పట్టుకొని ఆపుతుంది. ఇక చంటి చేయి పట్టుకోవడం చూసి చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా వెనక్కి తిరిగి చూస్తాడు. ఏంటమ్మా, ఏంటి, ఎందుకు చేయి పట్టుకున్నావమ్మా, ఏంటమ్మా ఇక్కడ ఉండాలా అంటే, నీకు ఉంటేనమ్మా నేను ఇంటి దగ్గరకు కూడా ఒకసారి వెళ్ళాలి కదమ్మా, నేను నీతో పాటు ఉంటే అక్కడ పరిస్థితి ఎలా, అమ్మాయి గారు ఉన్నారు కదా, నేను వస్తానమ్మా, మళ్ళీ వస్తాను, నువ్వేం బాధపడకమ్మా, నీకు నేనున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్యవతి అమ్మ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి చంటి అయితే వాళ్ళ అమ్మని దగ్గరకు తీసుకొని వాళ్ళ అమ్మకు ముద్దు పెట్టి, నీకేం కాదమ్మా, నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నీకు నేనున్నాను కదా అని చెప్పి చంటి అయితే వాళ్ళ అమ్మకు ముద్దు పెట్టి, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సత్యవతి అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.